శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకాన్ని ఈవేళ మనం అహంకార రహితులై పరిశీలన చేసుకుందాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాం పార్థ సర్వస్యః. ఓ అర్జున, ఎవరే ప్రకారముగా నన్ను సేవింతురో వారి నా ప్రకారముగానే నేను అనుగ్రహింతును. మనుషులు సర్వ విధముల నా మార్గమునే అనుసరించుతున్నారు అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లు ఎవరెవరు ఏ ఏ విధముగా ఎంతెంత భక్తితో ఏ ఏ రూపముతో తన్ను అర్చించుదురో లేక సేవించుదురో వారిని ఆయా విధముగానే అనుగ్రహించదనని భగవానుడు పలుకుతున్నాడు. పరమాత్మ కల్పవృక్షము వంటివాడు. ఆయన చెంతకు పోయి ఏది వాంఛించిన దాని నొసంగును, ఏ ప్రకారము కోరిక ఆ ప్రకారముగా ఫలితమును కలుగజేయును. ఎవరికైనా ఉత్తమ ఫలితములు కానీ మోక్షము కానీ కలుగకపోయినచో అది వారి దోషమే కానీ భగవంతునిది కాదు. తెరచాపము పైకి ఎత్తినచో పడవ కదలదు. భగవద్ అనుగ్రహమును గాలి సర్వత్రా వీచుచున్నను. జనులు తమ హృదయములను తెరచాపలను దైవోన్ముఖములుగా వేసిన కానీ జీవిత నౌకలు పురోగమించవు. ఇనుమునకు త్రుప్పు ఉండినచో సూదంటురాయి దానిని ఆకర్షించదు కదా. అట్లే మనస్సునందు విషయ మాలిన్యము దృశ్య దోషములు ఉన్నచో భగవంతుడు తన వైపునకు దాని ఆకర్షించుకొనరు. కాబట్టి వారి వారి ప్రయత్నముల యొక్క తీవ్రతను బట్టి ఆయా పరమార్థ సత్ఫలములను భగవానుడు వారలకు కలుగజేయుచును ఉండును వెళ్ళవేళల ఎందును. మమ వర్త్మాను వర్తంతే. ఈ ప్రకారముగా భగవంతుడు భక్తుల ఎడల ప్రేమ దయ చూపుట వలన జనులను పరస్పర అట్టి ప్రేమను సద్భావనమును లెస్సగా ప్రకటించుకొనుచున్నారు. జనులు భగవన్మార్గమునే సర్వ విధములను అనుసరించుతున్నారు, లేక దైవ మార్గములకు కర్మ భక్తి జ్ఞాన మార్గములనే జనులు ఆశ్రయించుతున్నారని చెప్పబడుతున్నది. ఇక్కడ భగవానుడు మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి అతి రహస్యమైనటువంటి గూఢార్థము ఇందులో దాగి ఉన్నది. ఇక్కడ భగవానుడు చెప్పాడు, దైవ మార్గములకు కర్మ భక్తి జ్ఞాన మార్గములనే జనులు ఆశ్రయించుతున్నారని చెప్పవచ్చును అని. ఎందుచేత అంటే కర్మ భక్తి జ్ఞానములు మూడు కూడాను మానవుడు ఏదో ఒక కోరికలతో ఏదో ఒక సంకల్పముతోనే చేస్తూ ఉంటాడు. ఎవరి సంకల్పములకు వారే బాధ్యులు. వారు చేసుకున్నటువంటి సంకల్ప ఫలితం వారు అనుభవించవలసినదే అని భగవానుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అందరినీ మీరు ఒకే మార్గములో నడవండి అని భగవానుడు చెప్పడం లేదు ఇక్కడ. ఎందుచేత అంటే ఎవరి ప్రారంధము ఎట్లా ఉన్నదో వారికి అటువంటివైన భావములే కలిగి వాళ్ళు
విగ్రహారాధనలు, సహకార పూజలు ఈ విధంగా చేస్తూ కర్మభక్తి జ్ఞానయోగములతో మిళితమై ఉంటారు. ఈ కర్మ భక్తి జ్ఞానములలో ప్రావీణ్యత చెంది నిజమేమిటో తెలుసుకున్నటువంటి వారు సంకల్పరహితులై ఏ కోరికలు కోరవలసినటువంటి అవసరము లేదు అని తెలుసుకున్న వారై తాను లేను అనే నిజము తెలియబడాలి అంటే గురుమూర్తి కరుణ వలన మాత్రం ఇది నిర్ధారణ అవుతుందే కానీ అందరి వలన సాధ్యము కాదు. ఎందుచేత అంటే మనకి భగవద్గీత యందు ధృతరాష్ట్ర మహారాజు మొత్తము 701 శ్లోకము సంజయులు వారి ద్వారా లయములో విన్నప్పటికీ కూడా తనలో మార్పు వచ్చినదా? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారిపై ఉన్న కారణంగా మొదటి అధ్యాయంలోనే ఆయనకి ఒక పరివర్తన వచ్చినది. నకాంచే విజయం కృష్ణ, ఈ రాజ్య సుఖాలన్నీ కూడా నాకు అవసరము లేదు, ఈ రక్త పిపాస కూడు నాకు వద్దు, ఈ రక్తమయమైనటువంటి రాజ్యము నాకొద్దు అని నేను ఈ బాణములను కింద వేసి సన్యాసం తీసుకొని అరణ్యములో అయినా కూడా భిక్షాటన చేస్తానే కానీ నా వారైనటువంటి పెద్దలను, గురువులను, తండ్రులను, సోదరులను, మనుములను, ఇంతమంది ప్రాణములను తీయను అని ఒక పరివర్తన ఎప్పుడు కలిగినదో అర్జునుల వారికి అప్పుడు పరమాత్మ వెంటనే బోధ చేశారు. ఆ విధంగా ఉండాలనే కానీ సంకల్పములతో కర్మ చేసినా, భక్తి చేసినా, జ్ఞాన మార్గంలో నడిచినా కూడా ఆ సంకల్ప ప్రభావము ఏ సంకల్పము నువ్వు కోరుకున్నావో దాన్ని వెంట పరుగు పెడుతూ ఉండవలసినది. జీవితం పుడుతూ గిడ్డుతూ పుట్టుతూ గిడ్డుతూ ఉండాల్సినదే ఈ జీవుడు అని ఇక్కడ భగవానుడు చెప్పాడు. చెప్పినటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా లోతుగా వెళితేనే మనకు సరైన అర్థం బోధపడుతుంది. కానీ లేకపోతే కోరికల వైపు వెళితే భగవానుడు కోరికలు తీర్స్తాడు అని మళ్ళీ మనం కోరికలకు పొమ్మని ఇక్కడ అర్థము కాదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.